విధి నిర్వహణలో ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీని బూతులు తిట్టిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ని వెంటనే టీటీడీ ధర్మకర్తల మండలి నుండి తొలగించాలని, బాలాజీకి బేషతరుగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తూ టీటీడీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. నిరసన తెలుపుతున్న ఉద్యోగులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న బాలాజీ అనే ఉద్యోగిని 2 రోజుల క్రితం బోర్డు మెంబర్ నరేష్ దుర్భాషలాడడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. దీనిపైన టీటీడీ ఉద్యోగులు తమ ఆత్మగౌరవాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ దెబ్బతీశారని చెప్పి ఈ రోజు నిరసన కూడా దిగారు. ప్రస్తుతం మనము టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది బాలాజీని దూషించారని చెప్పి మీరు ఈరోజు నిరసన దిగారు, ఏం జరిగింది? మొన్న శ్రీవారి దర్శనం నిమిత్తం వచ్చినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు దర్శనం అయిన వెంటనే వెలుపలికి వచ్చే సమయంలో అతనికన్నా ముందు ఆయనకి నియమించినటువంటి అటెండర్ వచ్చారు. మహాద్వారంలో ఉద్యోగంలో విధుల్లో ఉన్నటువంటి బాలాజీ దగ్గరకు వచ్చి బోర్డు మెంబర్ వస్తున్నారు, తాళాలు ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు బాలాజీ ఆ అటెండర్ తో, అన్నా మీకు తెలుసు కదా అధికారులు ఇటు సైడ్ ఎవరిని పంపించద్దన్నారని అని చెబుతూ బోర్డు మెంబర్ పైన ఉన్నటువంటి గౌరవంతో మర్యాదతో తాళాలు ఓపెన్ చేశారు. ఈ లోపే ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేని ఆ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు బాలాజీ అనే ఉద్యోగి పైన, నిన్నెవడ్రా ఇక్కడ విధుల్లో నిర్వహించింది, బయటకు పోరా, మళ్ళా లోపలికి పోతాను ఏంద్రా, బయటకు పోరా, అతని దుర్భాషలు ఆడడం అటు అతనికి అతని కుటుంబ సభ్యులకు ఇటు ఉద్యోగస్తులుగా మాకు మనోవేదన గురి చేసింది. మిమ్మల్ని బోర్డు మెంబర్లుగా నియమించేది ప్రభుత్వం, ఇక్కడికి వచ్చి మీ అధికార దాహం తీర్చుకోవడానికి కాదు, భక్తులకి సేవ చేయాలని, టీటీడీ వ్యవస్థకు ప్రతిష్ట తీసుకురావాలని, మీరు ఒక మంచి భక్తులు అని చెప్పి మీరైతేనే న్యాయం చేయగలుగుతారో, మీకు డిగ్నిటీ డీసెన్సీ ఉంటుందని మిమ్మల్ని ఇక్కడ బోర్డు మెంబర్ గా నియమిస్తారు. కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారు, ఇట ఉద్యోగుల పైన విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మన వరాహస్వామి గుడి పుష్కరిణిలో గేట్ బీగాలు తీలేదని చెప్పి ఒక బోర్డు మెంబర్ కి సూర్య అనే ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే పడికావల్లో 2 ఉద్యోగస్తులు తాళాలు ఓపెన్ చేయలేదని ఒక సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి, ఒక అటెండర్ స్థాయి ఉద్యోగిని బదిలీ చేయడం, నిన్న ఈ బాలాజీ అనే వ్యక్తిని ఇలా దుర్భాషలాడడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఉద్యోగస్తుల్లో తెలియని ఒక తీవ్ర ఆందోళన మొదలవుతా ఉంది. ఎందుకు ఉద్యోగస్తులు అంటే భక్తులకి సేవ చేయాలా లేకపోతే బోర్డు మెంబర్లకి సేవ చేయాలా అనే ఒక అయోమయ పరిస్థితిలో ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి బోర్డు మెంబర్ని వెంటనే తొలగించండి. అలాగే బోర్డు మెంబర్ నరేష్ కుమార్ ఆయన బేషరతుగా బహిరంగంగా బాలాజీకి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, టీటీడీ ఉద్యోగస్తులకు కావచ్చు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు స్పందించకపోతే మా కార్యాచరణ, మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. రేపు కూడా నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో, దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు కాషాయ కళ బ్యాడ్జీలతో నిరసన చేయాలని చెప్పి కూడా పెద్దలందరూ కూడా మాట్లాడుకున్నాం. ప్రధానంగా దీన్ని మీరు చేస్తున్న ఈ యొక్క ఆందోళన వెనుక ఎవరు కొంతమంది ఉన్నారని చెప్పి పెద్ద ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరేం చెప్తారు? ప్రత్యక్షంగా మీరే చూసారు వీడియో విజువల్స్. మా వెనకాల ఎవరు లేదు, టీటీడీ ఉద్యోగులు అందరూ మా బలం. టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు ఇక్కడ అందరూ కూడా ఒక తాటిపైకి రావడం, మాకు జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు రోజు చూస్తూ మనోవేదనకు గురి కావడం, మాకు ఇంకా పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి, అవేవి కూడా అధికారులు నెరవేర్చకపోవడం, ఇవన్నీ మాలో రగిల్చిన ఒక జ్వాల తప్పితే మా వెనకాల ఎవరూ లేదనే విషయాన్ని మీరు పాత్రికేయ ముఖంగా భక్తులు కూడా తెలియజేస్తారు. అంటే నిన్న మీరు మీడియా ముందుకు వచ్చే సమయంలో కొంతమంది మీకు ఫోన్ చేసి అధికారులు బెదిరించారని చెప్పి కూడా, చేయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. దానిపైన నిజం ఎంతవరకు? ఈ రోజు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగి ఆత్మరక్షణ లో భాగంగా ఉద్యోగ ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవడానికి ఈ రోజు మేమందరం కూడా దశల వారీగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ రోజు కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఉద్యోగ సంఘాలకి ఎవరు అయితే ఏ ఫోన్లు చేయలేదు. ఇది ఎలాగంటే మీరు గతంలో కూడా చూసినారు, ఈ మధ్యలో కూడా గత ఈ 3 నెలల్లో చూసుకుంటూ పోతే ఉద్యోగులను సస్పెండ్ చేయడము, గేట్లు తీయలేదని, అది ఇన్ఫర్మేషన్ అక్కడ తెలుసుకోకుండా అక్కడ వీళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. మొన్న విషయం చూసుకున్నట్టయితే నరేష్ అనే బోర్డు మెంబర్ గారు బయటకి వచ్చేటప్పుడు మహాద్వారం కాడ బాలాజీ అనే ఒక అటెండర్ ని మన నరేష్ గారు బూతులు తిట్టడం జరిగింది. మీడియాలో అంతా కూడా వచ్చింది, చూశారు అందరూ కూడా. 3rd క్లాస్ అనేసి ఈ రోజు ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక డివోటీ అయినటువంటి బోర్డు మెంబర్ని మనల్ని వెతికి మన ప్రభుత్వం అనేది నియమిస్తుంది భక్తులకు మంచి సేవ చేయాలని చెప్పి. వాళ్ళు భక్తులకి సేవ చేయకపోగా మన ఉద్యోగుల్ని కీచపరుస్తూ వాళ్ళని మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈ విషయంలో
ఉద్యోగులందరూ కూడా వారి యొక్క ఆత్మగౌరవ రక్షణలో భాగంగా మనం మేనేజ్మెంట్ కి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. లెటర్లు ఇవంతా కూడా ఇది ప్రభుత్వం దగ్గరికి తీసుకొని పోతాం. ఈ ఇష్యూని ఖచ్చితంగా నరేష్ గారిని బోర్డు సభ్యత్వం నుంచి తొలగించాలి. ఖచ్చితంగా ఇది ఉద్యోగుల యొక్క డిమాండ్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తి భావంతో ఉన్న ఆధ్యాత్మిక చింతనతో ఉన్న సభ్యుల్ని బోర్డు మెంబర్లుగా నియమించాలని చెప్పి కూడా ఈ యొక్క టీటీడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇది ఒక టీటీడీ ఉద్యోగుల ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి తమకు తక్షణమే బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో నరేష్ తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా స్పందించి అతని పైన చర్యలు తీసుకొని అతని బోర్డు నుంచి కూడా సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్ నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.